పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగినటువంటి తర్వాత భారత్ తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలలో ఒకటి పాకిస్తాన్ హై కమిషనర్కి నోటీసులు ఇవ్వటం. అంటే పాకిస్తాన్లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అలాగే ఇండియాలో పాకిస్తాన్ ఎంబసీ కూడా ఉంటుంది. అంటే ఇవే కాదు, ప్రపంచ దేశాలలో అన్ని దేశాల్లో కూడా మన ఎంబసీలు ఉంటాయి. సో అక్కడ ఉండేటువంటి మన పౌరులకు కావాల్సినటువంటి రక్షణ చర్యలు కావచ్చు, దౌత్యపరమైనటువంటి అంశాల్లో సహాయం చేయడానికి కావచ్చు, ఈ ఎంబసీలు ఉంటాయి. అలాగే ఆయా దేశాలకు చెందినటువంటి ఎంబసీలు కూడా మన దేశంలో కూడా ఉంటాయి. సో అదేవిధంగా పాకిస్తాన్ ఎంబసీ నుంచి దౌత్య అధికారిని పిలిపించుకున్నటువంటి భారత ప్రభుత్వం బుధవారం రోజు అర్ధరాత్రి పిలిపించి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నోటీసులు ఇవ్వటం అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే, మీరు మా దేశంలో ఉండటం మాకు ఇష్టం లేదు, మీరు వారం రోజుల్లోగా మొత్తం ఖాళీ చేసి సర్దుకుని వెళ్ళిపోవాలి. ఇది నోటీసుల సారాంశం. ఈ నోటీసులు ఇచ్చాము అంటే దానికి అర్థం అదే. సో ఓవరాల్గా పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి, దౌత్యవేత్తలకి, అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి చెందినటువంటి ముఖ్య సలహాదారులకి అందరికీ కూడా భారత్ నోటీసులు జారీ చేసింది. వీళ్ళందరూ కూడా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని వారం రోజులు గడువు ఇచ్చింది. దీనికంటే ముందే ఆల్రెడీ పాకిస్తాన్ పౌరులకు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలనుకుంటున్న వారికి ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి వీసాలు రద్దు చేసేసింది. వీరు కూడా 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా భారత్ అయితే చాలా తీవ్రంగానే దీన్ని పరిగణించటం, చర్యలు కూడా చాలా గట్టిగానే తీసుకుంటుంది. సో ఇది పరిస్థితి.